జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే. ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే మనం మెయిన్ గా మనం చెప్పుకునేది త్రీ మేజర్ ఇంటర్ఫేసెస్ గురించి. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ దేనికి అని కూడా మీకు చెప్తాను, డోంట్ వెరీ అబౌట్ దాట్. సో మేజర్ గా మనం చెప్పుకునేది అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా మెయిన్లీ మనం డ్రైవ్ చేసుకునేది త్రీ ఇంటర్ఫేసెస్. ఓకే, లిస్ట్, సెట్ అండ్ మ్యాప్. ఓకే, దీస్ ఆర్ ద కీ ఇంటర్ఫేసెస్. ఓకే, మెయిన్గా మనం ఈ త్రీ ఇంటర్ఫేస్ గురించి మనం మాట్లాడుకుంటాం మనం రోజు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అండి. సో ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ద సబ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సబ్ ఇంటర్ఫేస్ ఐ మీన్ సారీ, నాట్ సబ్ ఇంటర్ఫేసెస్, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. మోస్ట్ ఇంప్లిమెంటెడ్ సెట్ లో కొన్ని, మ్యాప్ లో కొన్ని ఉంటాయి. ఓకే, సో ఇంటర్ఫేసెస్ దేనికి ఇచ్చారు? ఓకే, అసలు ఏం చేస్తాయి ఇంటర్ఫేసెస్? దీని యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏం చేస్తాయి? ఓకే, అసలు ఎందుకు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? వాటి ద అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ గా మనం బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అయిన ఎరేస్ గురించి మనం చూసాం. ఓకే, ఎరేస్ గురించి చూసాం. ఎరే ఏం చేస్తుంది? అఫ్ కోర్స్ వర్కింగ్ ద ఎరే అంటే ఇట్ ఈస్ గ్రూపింగ్ same or similar or homogeneous elements. It will organize the data with same type of elements. ఇట్లా మనం చెప్పొచ్చు. అదర్ దెన్ అల్టిమేట్ గా మనం మాట్లాడుకుంటే ఇట్ విల్ ఆర్గనైజ్ సమ్ డేటాని ఆర్గనైజ్ చేస్తుంది. సో డేటా ఆర్గనైజేషన్ లో దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి? అరే అనేది ఇప్పుడు ఏదో మనం క్రియేట్ చేసాము, దాని యొక్క సైజ్ అనేది ఫిక్స్ గా ఉంటుంది. అండ్ ఏ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా టైప్ అయితే అరే క్రియేట్ చేసాము. ఓకే, హియర్ ద సైజ్. అరే అనే సైజ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, మనం చేంజ్ చేయలేము. అండ్ ఆల్సో టైప్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్. అంటే ఏ డేటా టైప్ అయితే ఇచ్చామో ఆ డేటా టైప్ ఎలిమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మనం దాన్ని ఎడిట్ చేయలేము. ఓకే, ఎడిట్ అనేది అవ్వదు. ఇది ఎడిట్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజింగ్ ద సైజ్. ఇది సైజ్ ఈజ్ ఫిక్స్డ్ ఈజ్ నథింగ్ బట్ అది ఎడిట్ కి మనకి సపోర్ట్ చేయదు. అండ్ ఆల్సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం స్టోర్ చేయలేము. ఓకే, అండ్ ఆల్సో మనకి ఏదైతే ఎరే క్రియేట్ చేసినప్పుడు సంథింగ్ మాన్యువల్ గా మనం ప్రాసెస్ అన్ని చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ప్రీ డిఫైన్డ్ గా బిగ్గర్ థింగ్స్ ఏమి మనకి యాడ్ అయ్యలేవు. అందుకే దీన్ని మనం బేసిక్ డేటా స్ట్రక్చర్ అనేసి అన్నాం. ఓకే, ఇది అల్టిమేట్ గా అరేలో ఏం చేసిన సైజ్, టైప్, ఎడిట్ ఇవన్నీ కూడా దేని మీద? ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డేటా. ఓకే, డేటానే ఆర్గనైజ్ చేస్తుంది. డేటా అంటే అరేలో మనం స్టోర్ చేసే ఎలిమెంట్స్ నే డేటా అని మనం అంటున్నాం. ఓకే, ఆ డేటాని ఆర్గనైజ్ చేయడమే ఇన్ ద బెటర్ వే. ఓకే, సో ఏదైతే ఇందులో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయో, ఓకే, అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ, అంటే ఈజ్ నథింగ్ బట్ అల్టిమేట్ గా ఇందులో కూడా ఎరేసా అంటే నా కంప్లీట్ గా ఒక డేటాని ఆర్గనైజ్ చేయడానికి. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఇచ్చారన్నమాట. డేటా ఆర్గనైజ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దమ్స్ మనకి చేయడానికి, క్రియేట్ చేయడానికి. ఓకే, అల్టిమేట్ గా ఏదైనా సరే ఒక బెటర్ వేలో డేటాని ఆర్గనైజ్ చేయడం అనేది మనం చెప్పుకోవచ్చు. దట్ వీ కెన్ అచీవ్ త్రూ ద కలెక్షన్ ఫ్రేమ్. డేటాని ఆర్గనైజ్ చేయడం అంటే ఏంటి? ఆర్గనైజ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డేటాని ఒక మెమొరీలో, ఆ ప్లేస్ లో డేటాని మనకి కావాల్సినట్టుగా స్టోర్ చేయడం. డేటాని స్టోర్ చేయడం, స్టోర్ అయిన డేటాని రిట్రైవ్ చేయడం, లేదంటే ఉన్న డేటాని సమ్ మోడిఫికేషన్స్ చేయడం. ఈజ్ నథింగ్ బట్ ఎడిట్ అవ్వచ్చు, లేదంటే డిలీట్ అవ్వచ్చు. ఇలా దిస్ ఆల్ థింగ్స్ ఇట్ విల్ కాల్ ఎస్ ఆర్గనైజ్ చేయడం. మ్యానిపులేషన్స్ చేయడం. ఓకే, ఇలా ఒక డే మెయింటైన్ చేసేటప్పుడు ఒక బెటర్ వేలో ఆర్గనైజ్ చేయాలంటే వి నీడ్ సంథింగ్. ఓకే, ఫర్ దట్ పర్పస్ ఇన్ జావా ఇంట్రడ్యూస్ ద కలెక్షన్ ఫ్రేమ్. ఇందులో మెయిన్ గా మనకి డేటాని ఆర్గనైజ్ చేయడం మీద మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా కూడా నడుస్తుంది. అందుకే దిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అనేది ఎందుకు ఉంది? ఇది అంటే మనం ఎప్పుడైతే ఒక డేటాను ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక డేటాను ఒక స్ట్రక్చర్ వేలో మనం క్రియేట్ చేస్తాము. ఇప్పుడు డేటాను బెటర్ గా ఆర్గనైజ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు డేటాను బాగా క్రియేట్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం బాగా ఆర్గనైజ్ చేయడానికి ఉంటుంది. లైక్ ఆల్రెడీ మీకు ఇనిషియల్ డేస్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనం డేటా ఈజ్ నథింగ్ బట్ లైక్ సింపుల్ ఒక వార్డ్రోబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, జస్ట్ స్మాల్ ర్యాక్ అనేది క్రియేట్ చేసాం, సెల్ఫ్.
ఓకే, ఈ సెల్ఫ్ లో నేను ఇన్ని సెల్ఫ్ కింద డివైడ్ చేసి ఈచ్ సెల్ఫ్ డెడికేటెడ్ టు సమ్ టైప్. ఒకటి క్లాత్స్ కి, ఒకటి బుక్స్ కి, ఒకటేమో డాక్యుమెంట్స్ కి, ఒకటేమో కైండ్ ఆఫ్ షూస్ రేస్ కి, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైలీ యూజ్ చేసే యాక్టివిటీకి సంథింగ్ నేను ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ నాకు ఏదైనా కావాలని బుక్ కావాలంటే బుక్ ఉన్న సెల్ఫ్ లోకి వెళ్తే ఐ కెన్ ఈజీలీ రిట్రైవ్ ద డేటా. ఓకే, అండ్ ఆల్సో ఒకవేళ నేను లేకపోయినా సరే బుక్ తీసుకురానా సరే ర్యాక్ మొత్తం అనేది సెర్చ్ చేయక్కర్లేదు. దే కెన్ ఈజీలీ గో టు ద పర్టికులర్ బుక్ ర్యాక్స్ అండ్ హీ విల్ సెర్చ్ ఇన్ టు ద పర్టికులర్ ర్యాక్ ఓన్లీ. ఎంటైర్ షెల్ఫ్ మొత్తం మనకి సెర్చ్ చేసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం డేటాను ఆర్గనైజ్ చేసామో ఈవెన్ మనం కాకపోయినా వేరే వాళ్ళు న్యూ పర్సన్ అయినా సరే దే కెన్ ఈజీలీ ఫైండ్, బికాస్ ఆఫ్ ద బుక్ కి డెడికేటెడ్ సెల్ఫ్ ఉంది కాబట్టి దే కెన్ ఓన్లీ ద సెర్చ్ ఇన్ దట్ బుక్ షెల్ఫ్ అండ్ దే విల్ గెట్ ఇట్ ద రిక్వైర్డ్ బుక్, ద ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ సంథింగ్. సో అలాగే మన అన్నెసరీ థింగ్స్ మనం డిస్టర్బ్ చేయగల లేకుండా. సో అదంతా ఎప్పుడు జరుగుతుంది, మనం డేటాను ఒక స్ట్రక్చర్ వేలో ఆర్గనైజ్ చేస్తాం. మన థింగ్స్ అనేది ఎంత ఆర్గనైజ్డ్ పెట్టుకుంటే మనకు కావాల్సిన ఈజీగా దొరుకుతాయి. సో డైలీ మనం అనుకుంటాం కీ కనిపించట్లేదు, పెన్ కనిపించట్లేదు, ఓకే ఈ కనిపించట్లేదు, ఈ కనిపించట్లేదు, వెతుక్కుంటుంటాం కదా, ఎందుకంటే ఒక స్ట్రక్చర్ వేలో మనం ఆర్గనైజ్ చేసుకోలేక. సో అదే మనం డైలీ డేటా ఇస్ నథింగ్, మనం స్టోర్ చేసిన థింగ్స్ కూడా ఒక డెడికేటెడ్ ప్లేస్ లో మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మనకు అవసరమైనప్పుడు ఈజీగా విల్ గో అండ్ గెట్ ఇట్ ద థింగ్స్ అన్నమాట. సో అలాగే డేటాను కూడా మనం ఎంత బెటర్గా, మనకి డేటాకు కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని మంచిగా ఆర్గనైజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ అరేలో ఒక డేటా బేసిక్ డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని మనకి ఏమి ఇచ్చారు, జస్ట్ బేసిక్ డేటా స్ట్రక్చర్ అయినా సరే మనకున్న జావాలోనే డేటా టైప్స్ యూస్ చేసే మనకి డేటాని క్రియేట్ చేసుకోమని చెప్పారు. లైక్ ఒక ఇంట్ అనేది ఒక డేటా టైప్, దీనికి ఒక నేమ్ ఇవ్వమన్నారు, ఇచ్చాము. అరే అనే సింబల్ ఇండికేషన్ కి ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాము. తర్వాత సమ్ ఇనిషియలైజేషన్ 2, 3, 4, 5. ఓకే, సో ఇలా ఇచ్చిన డేటాని ఆర్గనైజ్ చేయడానికి ఇంకేం మనకేమి ఫీచర్స్ ఏమి ఇవ్వలేదు, ఏం అదర్ యాక్షన్స్ ఏం చేయలేం, యాక్షన్స్ ఏమి డిఫైన్ చేయలేం. దీని మీద యాక్షన్స్ చేయగలమా, ఓన్లీ కావాలంటే ఫర్ లూప్ యూస్ చేసి మనం ఇందులో ఉన్న డేటాని గెట్ చేయగలం అంతే. ఓకే, అందుమించి మనం ఇంకేం చేయలేం. ఓకే, ఇందులో ఉన్న డేటాని మనం గెట్ చేయగలం, అంతేగాని ఇందులో డేటాని యాడ్ చేయలేం కానీ డిలీట్ చేయడం కానీ మనం ఇంకేం చేయలేం. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ని ఆఫ్ డేటాని యాడ్ చేయడం కానీ. ఓకే, ఇట్లా కొన్ని కొన్ని థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ తో మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఓకే, అవి ఎలా ఓవర్కమ్ చేస్తున్నామంటే ఇది జస్ట్ ఏ డేటా టైప్ ఇంట్ అని ఇచ్చి మనకి అరే క్రియేట్ చేసి ఇందులో డేటా అనేది ఇలా ఇచ్చేసారు. బట్ ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి మనం ఈ డేటాని ఈ అరేలోకి మామూలుగా యాడ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ప్రొవైడెడ్ సమ్ క్లాసెస్ అనమాట. ఒక డేటాని క్రియేట్ చేయడానికి కొన్ని క్లాసెస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. సో క్లాసెస్ అంటే మనకి డైరెక్ట్ క్లాసెస్ కాకుండా ద ఫస్ట్ ఒక కామన్ థింగ్స్ అన్ని కూడా ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసి ఇచ్చారు. లిస్ట్, సెట్, మ్యాప్ అని 3 ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేశారు. దీస్ టూ ఆర్ పార్ట్ ఆఫ్ ద కలెక్షన్ నుంచి మళ్ళీ కలెక్షన్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది, దాని నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ఎందుకు ఇలా క్రియేట్ చేశారు అంటే మనకు కొన్ని యాక్షన్స్ ఏం డిఫైన్ చేయాలన్నా జావాలో మనకి క్లాస్ అండ్ క్లాసులో పర్టికులర్ మెథడ్స్ లో మనం యాక్షన్స్ అన్ని మనం డిఫైన్ చేసి పెట్టుకుంటాం. అర్థమైందా, అంటే ఏంటి, ఇక్కడ డేటాని క్రియేట్ చేయడానికి మనం నార్మల్గా డేటా అనేది ఎర్రలోకి యాడ్ చేసేస్తున్నాం. బట్ అరేలో డేటా యాడ్ చేయడానికి ఒక యాక్షన్, ఉన్న డేటాని మాడిఫై చేయడానికి అండ్ మాడిఫై అయిన డేటాని మళ్ళీ గెట్ చేయడానికి, లేదంటే డిలీట్ చేయడానికి, లేదంటే కొత్త ఎలిమెంట్ యాడ్ చేయడానికి, ఇవన్నీ కూడా యాక్షన్సే కదా. ఒక డేటా మీద చేసే ప్రతి యాక్షన్, యాడ్ చేయడం ఒక యాక్షన్, యాడ్ అయిన దాన్ని రిట్రైవ్ చేసుకోవడం యాక్షన్, మళ్ళీ యాడ్ అయిన దాన్ని అప్డేట్ చేయడం ఒక యాక్షన్, ఉన్నదాన్ని డిలీట్ చేసేయడం, ఇవన్నీ కూడా యాక్షన్సే. ఇలా సమ్ యాక్షన్స్ డేటా మీద సమ్ యాక్షన్స్. ఓకే, సమ్ డేటాను ఆర్గనైజ్ చేయాలంటే సమ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి కదా దాని మీద. ఉన్న డేటాని డిలీట్ చేసేయాలన్నా, యాడ్ చేయాలన్నా సమ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి కదా. ఇలా యాక్షన్ పెర్ఫామ్ చేయాలని మన దగ్గర ఏముంది, మెథడ్స్ అనేవి ఉన్నాయి. మెథడ్స్ లోనే యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. సో ఇలా మెథడ్స్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, క్లాసెస్ క్రియేట్ చేయాలి. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేసేసి ఇందులో సమ్ యాక్షన్స్ మెథడ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం ఇలా. ఓకే, ఇట్లా కొన్ని కామన్ థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే డేటా యాడ్ చేయడం అనేది కామన్. ఓకే, డేటాను గెట్ చేయడం అనేది కామన్. ఇలా కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఏంటంటే లిస్ట్ లోని సెట్ లోని దీనికి ఎందుకు లిస్ట్ ఉండగా మళ్ళీ సెట్ ఎందుకు ఇచ్చారు, ఇంటర్ఫేస్ ఎందుకు, డిఫరెన్సెస్ మళ్ళీ మనం చూద్దాం, అంటే కాన్సెప్ట్ చెప్పుకున్నా మీకే అర్థమవుతుంది.
బట్ అల్టిమేట్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది డేటా అని ఇది మనం మాన్యువల్గా యాడ్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ప్రొవైడెడ్ సమ్ మెథడ్స్ డేటాని యాడ్ చేయడానికి, డేటాని డిలీట్ చేయడానికి, లేదంటే అప్డేట్ చేయడానికి, గెట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఇచ్చారు. మెథడ్స్ కావాలి మనకి క్లాసెస్ క్రియేట్ చేయాలి. ఈ క్లాసెస్ పైన కొన్ని ఇంటర్ఫేసెస్ ఇచ్చారు, లైక్ లిస్ట్, సెట్, మ్యాప్ అని చెప్పి. ఎందుకంటే ఏదైతే కామన్ గా కొన్ని ఫీచర్స్ ఉన్నాయో, యాడ్, ఓకే, యాడ్ అనే మెథడ్ లైక్ ద సేమ్ పాలిమార్ఫిజం అంతే. పాలిమార్ఫిజం లో సమ్ లిస్ట్ అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఇందులో దీనికి మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ క్రియేట్ చేశారు అనమాట. వన్ లిస్ట్ ఇంటర్ఫేస్ విత్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్. ఆ మల్టిపుల్ ఇంటర్ఫేస్ మేజర్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇందులో అరే లిస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ లింక్డ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకా లెగసీ వెక్టర్, స్టాక్, ఇలా సంథింగ్ ఉన్నాయి. ఇందులో మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఇచ్చారు. ఓకే, వీటన్నిటిలో ఏంటంటే సేమ్ ఆపరేషన్ చెప్పాను కదా, ఇందులోనే సరే డేటా యాడ్ చేయడమే, ఇందులోనే సరే డేటాని రిట్రైవ్ చేయడమే, ఏదైనా అప్డేట్ చేయడమే. ఓకే, బట్ ఏదైనా ఒకటే యాక్షన్ అయినప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్, ఈ క్లాస్లో యాడ్ చేయడానికి నేను ఒక ఫార్ములా యూస్ చేస్తాను, లిస్ట్ లో యాడ్ చేయడానికి, ఎర్ర లిస్ట్ లో యాడ్ చేయడానికి ఒక ఫార్ములా, లింక్ లిస్ట్ లో యాడ్ చేయడానికి ఇంకో ఫార్ములా, గెట్ చేయడానికి ఒక ఫార్ములా, డిలీట్ చేయడానికి ఒక ఫార్ములా యూస్ చేస్తాను. బట్ అల్టిమేట్ యాక్షన్స్ ఆర్ సేమ్, అంతే కదా. యాడ్ అయిన ఏదైనా ఒక పర్టిక్యులర్ దానిలో డేటాని యాడ్ చేయడం, యాడ్ అయిందని డిలీట్ చేయడం, యాక్షన్ పరంగా మనకి అదే. బట్ దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్. ఒకటే యాక్షన్ డేటాని యాడ్ చేయడమే అంటే యాడ్ చేయడం, బట్ ఆ యాడ్ చేయడంలో కూడా కొంచెం పెర్ఫెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ కొన్ని బెటర్ అల్గారిథమ్స్ యూస్ చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు. బట్ ద యాక్షన్ ఈజ్ యాడ్. డేటా మనం ఎంత బెటర్ గా డెవలప్ చేసినా యాక్షన్ అనేది యాడ్, అంటే మెథడ్ ఏమైనా యాడ్ అని ఉంచారు. సో అందుకని ఏంటి, ఒక లిస్ట్ లో కామన్ గా ఉన్న థింగ్స్ అన్నిటిని కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసేసి వాటికి మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ ప్రొవైడ్ చేశారు అనమాట. సో మనకి డిపెండ్ ఆన్ ద నీడ్, నీకు నచ్చింది నువ్వు యూజ్ చేసుకో. ఎర్ర లిస్ట్ కావాలా, లింక్ లిస్ట్ కావాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసిన ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ అన్నమాట. ఓకే, సో మీకు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, నార్మల్ గా మనం డేటాని ఆర్గనైజ్ చేయడానికి ఇప్పుడు వరకు మనం బేసిక్ డేటా స్ట్రక్చర్ అని అరేస్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ అడ్వాన్స్డ్ థింగ్ కి మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వెళ్ళాం. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మన డేటాను ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఇచ్చేసారు. ఓకే, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి, కొన్ని యాక్షన్ పెర్ఫార్మ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ క్లాసెస్ క్రియేట్ చేయాలి. సో ఆ క్లాసెస్ క్రియేట్ చేసే ముందు కామన్ మెథడ్స్ అన్ని కూడా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి అందులో ప్లేస్ చేస్తారు. లైక్ మన పాలిమార్ఫిజం ప్యాటర్న్ ఫాలో అయ్యే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ ఫాలో అయ్యి మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని మనకి డెవలప్ చేసి ఇచ్చారు. సో ఎందుకు అంటే సమ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇలా మాన్యువల్ అరేలో ఏదైతే చేసామో అలా మాన్యువల్ గా కాకుండా నీకు ఏ డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏ డేటాను నువ్వు మనం ప్రాపర్ గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని ఒక్కో దానికి డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్, దానికి సంబంధించిన డేటా స్ట్రక్చర్ సంబంధించిన యాక్షన్స్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అనేది మనకి ఇచ్చేసారు ప్రీ డిఫైన్డ్. ఇవన్నీ కూడా అరే క్రియేట్ చేయడం మనకు కొత్తగా ఏం కనిపెట్టట్లేదు కదా. అలానే ఇలా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ డేటాను క్రియేట్ చేయడానికి లిస్ట్ క్రియేట్ చేయాలా, సెట్ క్రియేట్ చేయాలా, మ్యాప్ క్రియేట్ చేయాలా, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రతిదానికి డిఫరెంట్ ఇంటర్ఫేసెస్, డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్, అందులో సేమ్ మెథడ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ అనేది వాళ్ళు ఇచ్చేసారు. మనం జస్ట్ ఇక్కడ యూస్ చేసుకోవాలి అంతే. ఓకే, యూస్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ ఎరేని క్రియేట్ చేసినట్టుగానే మనం ఎరే లిస్ట్ ని క్రియేట్ చేస్తాం, ఎరే క్రియేట్ చేసినట్టుగానే లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే, అలానే సెట్, హ్యాష్ సెట్, ట్రీ సెట్, మ్యాప్, హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉన్నాయి మనకి. వీటన్నిటిని యూస్ చేస్తాం. సో ఎందుకు క్లాసెస్ ఇచ్చారు అనే దానికి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొన్ని యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి కదా, డేటాను ఆర్గనైజ్ చేయాలంటే సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయాలి కాబట్టి దాని మెథడ్స్ క్రియేట్. ఓకే, మేజర్ గా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఈ రోజు మనం ఏం చెప్తుందా అంటే సింపుల్ గా అరే లిస్ట్ అనే దానికోసం చెప్తుంది. ఓకే, ఏంటి ఈ అరేకి ఈ అరే లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ అరే లిస్ట్ అనేది క్లాస్. ఈ అరే లిస్ట్ అనేది ఒక క్లాస్. ఏ క్లాస్, లిస్ట్ అనే ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంట్ అయిన క్లాస్. లిస్ట్ పైన మళ్ళీ కలెక్షన్స్ అనేది ఒకటి ఉంది. లిస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అయిన అరే లిస్ట్ క్లాస్. ఏంటి ఇంప్లిమెంట్ అయ్యి ఏమి ఇచ్చారు మనకి, ఎర్ర లిస్ట్ క్లాస్ ఏంటి, ఎర్ర లిస్ట్ క్లాస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మీరు అరే క్రియేట్ చేయాలంటే, అరే క్రియేట్ చేయాలంటే ఏం చేశారు, టైప్ ఆఫ్ ద అరే క్రియేట్ చేయాలి, ఆ డేటా టైప్ ఇచ్చి దానికి ఒక నేమ్ ఇచ్చి అందులో మనం డేటాని యాడ్ చేశారు.
ఇక్కడ ఎరే లిస్ట్ క్రియేట్ చేయడం is nothing ఆల్రెడీ క్లాస్ ఇచ్చేసారు కాబట్టి ఆ ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం is nothing but ఎరే లిస్ట్ క్రియేట్ చేయడం. ఓకే, తర్వాత అందులో డేటాను యాడ్ చేయడానికి, ఉన్న డేటాని గెట్ చేయడానికి, ఆర్ అప్డేట్ చేయడానికి, ఆర్ రిమూవ్ చేయడానికి మనకి ప్రతిదీ యాక్షన్స్ కింద ఇచ్చారన్నమాట. అది మనం విచ్ వి నాట్ పెర్ఫార్మ్ త్రూ ద అరేస్. అరేస్ లో మనం చేయలేం. ఏదైతే ఎలిమెంట్స్ యాడ్ చేస్తామో అది ఫిక్స్, మా అయితే అప్డేట్ చేయగలం అంతే. మళ్ళీ లేటర్ పాయింట్ ఆఫ్ టైం వీ కెనాట్ యాడ్, వీ కెనాట్ రిమూవ్. ఇవన్నీ కూడా మనం అరే లిస్ట్ లోంచి చేయొచ్చు అనమాట. ఓకే, సో విల్ గో విత్ ద సింపుల్ ఎగ్జాంపుల్ హియర్. రోజు డేటా స్ట్రక్చర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా మీకు ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, నాట్ ఓన్లీ ఫర్ ది ఇంటర్వ్యూ, ఫర్దర్ మీరు ప్రోగ్రామ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, నార్మల్గా ఇంట్ ఏ ఈక్వల్ టు, ఓకే, ఎరేలో ఎలిమెంట్స్ ఎరేని ఎలా క్రియేట్ చేయాలి, ఎలిమెంట్స్ ఎలా గెట్ చేయాలి మీకు అంతా మాన్యువల్ గా ప్రాసెస్. ఓకే, తర్వాత ఏదైనా సరే నేను యాడ్ చేయలేను, ఆ విషయం మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఎలిమెంట్స్. ఓకే, దీని తర్వాత నేను అరేలో ఎలిమెంట్స్ ఏం యాడ్ చేయలేను. లైక్ మాక్సిమం ఇండెక్స్ ఎంత, దిస్ ఇస్ 0 1 2 3 4 5 అండ్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నేను మాక్సిమం ఇండెక్స్ ఎంత వరకు తెచ్చుకోగలను, నేను array of 0 1 2 3 4 5 6 వరకు తెచ్చుకోగలను. నేను ఇప్పుడు 7 అనేది ఇక్కడ యూస్ చేస్తే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుసు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేయలేను. లైక్ అరే ఆఫ్ 6 లేదు కదా అని చెప్పి ఇట్లా ఇచ్చి ఈక్వల్ టు అని చెప్పేసి 40 అని చెప్పి కూడా నేను యాడ్ చేయలేను. ఓకే, సో 7 అనే దాంట్లో అంటే 7 అంటే 6 ఇండెక్స్ ఉన్నాయి, నేను 7 ఇండెక్స్ అనేది ఇలా యాడ్ చేయలేను. అంటే కెనాట్ మ్యానిపులేట్, అంటే అరేలో నేను ఎలిమెంట్ యాడ్ చేయడం కానీ లేదంటే ఉన్నదాన్ని డిలీట్ చేసేది కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొవిజన్స్ టు మ్యానిపులేట్, ఐ మీన్ టు ఆర్గనైజ్ ఆర్ టు డిస్టర్బ్ ద డేటా. ఈ డేటాని మనం యాడ్ చేయడం, డిలీట్ చేయడం, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని ఇట్లా యాడ్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొవిజన్ ఇన్ అరే. ఓకే, ఇట్లా మనం చేయడానికి ఏం లేదు. ఇది ఎందుకు తీసుకుందంటే ఇది దిస్ విల్ ఆల్సో కన్సిడర్ as ఇంటిజర్ అని యాస్కీ కూడా వస్తుంది. ఓకే, ఇట్లా తీసుకో. ఈవెన్ ఇందాక మనం చూసినా మీరు ఇక్కడ చూస్తే 99 సి యొక్క ఇక్కడ 99 ఎందుకు వచ్చింది మీన్స్ ద సి యొక్క యాస్కీ వాల్యూ తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ ఇంటిజర్ మీన్స్ ఇంటిజర్ వాల్యూ తీసుకుంటుంది. దిస్ ఇస్ ఓన్లీ విల్ హ్యాపెన్ త్రూ ద క్యారెక్టర్ అన్నమాట. ఓకే, క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్షన్ ఎలా అంటే, ఓకే ఇది క్యారెక్టర్ కాదు ఇంట్ అయినప్పుడు నేను యాస్కీ వాల్యూ ఇవ్వాలని చెప్పి దాని యాస్కీ వాల్యూస్ యాస్కీ కోడ్స్. నౌ 7 అనేది తీసుకుంది బికాస్ ఆఫ్ ద ఇండెక్స్ గాట్ ఇంక్రీజ్డ్ కాబట్టి 7 అనే దానిలో 40 అనేది ఇక్కడ యాడ్ అయ్యి 8 డిస్ప్లే అవ్వకుండా మనకి ఇక్కడ 7 తర్వాత 8 డిస్ప్లే అవ్వాలి, బట్ 8 అవ్వకుండా 40 డిస్ప్లే అయింది. బట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ కి మనం వాల్యూ అనేది మాడిఫై చేసాం కాబట్టి మీన్ ఓవర్ రైట్ చేసాం వాల్యూ. ఇది అరే వరకు ఇక్కడ వరకు మనం చూసాం. ఓకే, ఇందులో ఇప్పుడు వరకు ఏదైతే మనం చేయలేని కొన్ని థింగ్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా మనకి కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ లో మనకు కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. సో నువ్వు ఇక్కడ అరే క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేసావు, బట్ మనకి కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి అరే క్రియేట్ చేయడానికి మేము ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఇచ్చేసాం. ఆ క్లాస్ యూస్ చేసుకో. ఫస్ట్ మనం అరే లిస్ట్ అనేది చూద్దాం. ఓకే, అరే లిస్ట్ ఈజ్ అన్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆఫ్ ద లిస్ట్ ఇంటర్ఫేస్. ఓకే, లిస్ట్ ఇంటర్ఫేస్ ఎందుకు తీసుకున్నారో ఆల్రెడీ ఇంటర్ఫేస్ యొక్క దానికి ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఎందుకు ఇస్తాము, ద రియూజబిలిటీ అండ్ దట్ అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ కోసం. ఇవన్నీ కూడా మనం కొన్ని బ్రీఫ్ గా కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకున్నాం అనమాట. సో చెప్పుకునే మనం వదిలేస్తే కుదరదు కదా, వాటిని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సింపుల్ గా ఇప్పుడు నేను ఎర్ర లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఎర్ర లిస్ట్ అనే క్లాస్ కి ప్రీ డిఫైన్డ్ క్లాస్, నేను కొత్త ఏం క్రియేట్ చేయట్లేదు. ఎర్ర లిస్ట్ క్రియేట్ చేయడం మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే లిస్ట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఓకే, మై లిస్ట్ ఈక్వల్ టు న్యూ ఎర్ర లిస్ట్. ఓకే, దట్స్ ఇట్. ఇక నేను ఎరే లిస్ట్ చేసాను. లైక్ ఏంటంటే ఒక ఎరేని డిక్లేర్ చేసినట్టు. ఎరేని ఎలా డిక్లేర్ చేస్తాం మనం, ఏంటి ARR1 ఈక్వల్ టు న్యూ ARR
ఇలా అంటే మన ఎలిమెంట్స్ ఏమి 20 ఎలిమెంట్స్ ఎంటీగా క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఎలిమెంట్స్ అనేది డిఫాల్ట్ సైజ్. ఇది మీకు డీబగ్గింగ్ లో చూపిస్తాం. అరే అనేది ఇక్కడ మాక్సిమం ఇండెక్స్ 7 వరకు వచ్చింది, బికాస్ ఆఫ్ నేను 7 ఎలిమెంట్స్ యాడ్ చేశాను కాబట్టి. ఓకే, ఇక్కడ అరేంజ్ చూస్తున్నారు ఎంటీ అరే విత్ 1 2 3 అప్ టు ద గివెన్ 20 మీన్స్ మాక్సిమం ఇండెక్స్ 19 వరకు ఇంటిజర్ కాబట్టి డిఫాల్ట్ వాల్యూ 0తో ఒక ఎంటీ అరే అనేది క్రియేట్ అయిపోయింది. అంటే జస్ట్ అరేని డిక్లేర్ చేసినట్టే విత్ ద గివెన్ సైజ్. సో నేను 20 ఇండెక్స్ మీన్ ఈ 20 ఎలిమెంట్స్ నేను తర్వాత బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ వాల్యూ ఇందులోకి వాల్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐ కెనాట్ యాడ్ మోర్ దెన్ ఏ 20 ఎలిమెంట్స్ అరేలోకి యాడ్ చేయాలి. దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ అరే. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్తాం. ఓకే, సో తర్వాత మనం చెప్పుకుంటే ఇక్కడ అరే లిస్ట్. ఇక్కడ అరే లిస్ట్ క్రియేట్ చేసిన జస్ట్ అని ఎంటీ అరే క్రియేట్ అయింది అనమాట. ఓకే, ఎంటీ అరే క్రియేట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే మనం ఇందులోకి వాల్యూస్ ఏమి యాడ్ చేసుకోలేదు. ఓకే, సో అరేలోకి ఎలిమెంట్స్ యాడ్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ద ఇండెక్స్. మనం ఇట్లా ఓవర్ రైట్ చేసిన వాల్యూస్ యాడ్ చేసిన ఇట్లానే చేస్తాం, లేదంటే ఇలా అరేలో ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ క్లాస్ కాబట్టి మనం ప్రతి దానికి కూడా కొన్ని ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నా డెడికేటెడ్ మెథడ్స్ ఉన్నాయి. డెడికేటెడ్ మెథడ్స్ అంటే సమ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లైక్ ఇందులో డేటా యాడ్ చేయాలంటే వీ హావ్ టు యూజ్ ద యాడ్ మెథడ్ అని. యాడ్ సమ్ 1 2 3. ఓకే, దిస్ ఈస్ అన్ ఇంటిజర్. So this is 123.45. This is constraint 123 character. Okay. అరేలో నేను సేమ్ థింగ్ అచీవ్ చేయను బికాస్ ఆఫ్ ఏదైతే నేను ఇంటిజర్ టైప్ ఇచ్చానో ఆ ఇంటిజర్ టైప్ సంబంధించి టైప్ ఫిక్స్డ్ ఇక్కడ. ఆ టైప్ వాల్యూస్ నేను ఇక్కడ యాడ్ చేయగలిగాను. సో వేరేది ఏది నేను యాడ్ చేయడానికి లేదు. క్యారెక్టర్ యాడ్ చేసిన సరే దిస్ నాట్ దెన్ యాక్చువల్లీ ద క్యారెక్టర్. ఓకే, ప్లీజ్ రిమెంబర్. బట్ ఎప్పుడైతే ఇక్కడ నేను అరే లాగా ఒక అరే క్రియేట్ చేయాలంటే బై యూజింగ్ అరే లిస్ట్, సింపుల్ గా అరే లిస్ట్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసి ఇందులో ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే నేను ఇలా యాడ్ చేయలేను. దిస్ ఇస్ నాట్ ద వే టు యాడ్ అన్ ఎలిమెంట్స్ టు ద అరే లిస్ట్. దేర్ ప్రొవైడ్ వన్ మెథడ్ అనమాట. అరే లిస్ట్ క్లాస్ కదా, అందులో కొన్ని మెథడ్స్ ఇచ్చారన్నమాట. నువ్వు డేటాని యాడ్ చేయాలంటే యాడ్ అనే మెథడ్ యూస్ చేసుకో. ఓకే, ఇలా యాడ్ అంటే మనకి ఈ మెథడ్స్ లో డేటాని యాడ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏమి స్పెసిఫిక్ టైప్ అనేది ఏమి మెన్షన్ చేయలేదు. సో ద అరే లిస్ట్ విల్ అలౌ ద ఎనీ టైప్ ఆఫ్ డేటా. సో మీరు ఇక్కడ చూస్తే సింపుల్ గా println. సో మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ అబౌట్ అరే గురించి అయిపోయింది కాబట్టి ఐఎమ్ కామెంటింగ్ అవుట్. కొంచెం చూడండి. ఓకే, అరే అనేది ఇక్కడ వరకు మనకి ఇది అరేలో ఉన్న ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అయినాయి. దిస్ ఈజ్ అన్ అరే లిస్ట్. అరే లిస్ట్ అరేలో మనం ఆల్రెడీ సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇట్ విల్ యాక్సెప్టింగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ టైప్ అయినా సరే ఎలిమెంట్ యాడ్ చేసుకోవచ్చు. డిస్ప్లే చేసిన తర్వాత కూడా అంటే లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఓకే నేను డేటాని కీప్ ఆన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ద సైజ్ లిమిట్. ఇక్కడ నేను 20 ఇండెక్స్ దాటిన తర్వాత దీనికి యాడ్ చేయలేను, డేటా అనేది యాడ్ చేయను. బట్ హియర్ దెర్ ఇస్ నో సైజ్ లిమిట్ అన్నమాట. ఓకే, ఎవ్రీ టైమ్ ఐ కెన్ యాడ్, దెర్ ఇస్ నో అన్లిమిటెడ్ గా నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
5, 6. అలా నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ డిస్ప్లే బికాస్ ఆఫ్ ఇక్కడ నేను ప్రింట్ చేశాను కాబట్టి. ఇది ప్రీవియస్ అరే, ఇక్కడ ఒక డబ్ల్యూ వరకు ఉంది. తర్వాత ఐ యాడెడ్ అడిషనల్ 2 ఎలిమెంట్స్. దిస్ ఇస్ అన్ అరే, సారీ అరే లిస్ట్. ఓకే, ఇందులో ఉన్నదాని తర్వాత నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ యాడ్ మెథడ్ వీ కెన్ యాడ్ ఎన్ ఎలిమెంట్స్ టు ద అరే లిస్ట్. అరేలో మామూలుగా చిన్న డిఫరెన్స్. ఓకే, దీని క్లాస్ క్రియేట్ చేశారు, మెథడ్స్ ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెట్టారు. సింపుల్ అరే క్రియేట్ చేయాలంటే మీరు ఈ వేలో క్రియేట్ చేస్తారు. ఎరే లిస్ట్ క్రియేట్ చేయాలంటే సింపుల్ గా మీరు ఎరే లిస్ట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అంటే ప్రీ డిఫైన్ వాళ్ళు ఇచ్చేస్తారు, మనం కొత్తగా ఏం చేయని అవసరం లేదు. ఒక లిస్ట్ క్రియేట్ చేయాలన్నా ఒక ఎరే లిస్ట్ అందులో ఎలిమెంట్స్ అనేది ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీనివల్ల ఎరేలో ఆల్రెడీ ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో మనం కీప్ అని చెప్పుకుంటున్నాను. ఓకే, రిపీటెడ్ కూడా చాలా సార్లు చెప్పాను. సో ద సేమ్ అవన్నీ ఓవర్కమ్ చేయడం ఇక్కడ సింపుల్ ఈ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్పేస్తుంది. ఏంటి, దెర్ ఇస్ నో టైప్ రిస్ట్రిక్షన్, దెర్ ఇస్ నో సైజ్ రిస్ట్రిక్షన్, అండ్ వీ క్యాన్ యాడ్ మీన్ ద సైజ్ రిస్ట్రిక్షన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనం ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, యాడ్ అయిన దాన్ని రిమూవ్ చేయొచ్చు, రిమూవ్ అయిన దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దెర్ ఇస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఎలిమెంట్స్ కూడా మనం అరే లిస్ట్ కి యాడ్ చేసుకోవచ్చు. బట్ వీ హ్యావ్ టు యూస్ ద యాడ్ మెథడ్ హియర్. ఓకే, ఆఫ్టర్ క్రియేషన్ మై లిస్ట్ డాట్ ఎలిమెంట్ రిమూవ్ చేసాలంటే we have a given the remove of index. అంటే ఏ ఇండెక్స్ లో ఉన్న పొజిషన్ వాల్యూ ఇచ్చేయాలి. సపోజ్ 0, దిస్ ఇస్ ఆల్సో ఇండెక్స్ పొజిషన్ ఇస్తాం, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 4 లో ఇండెక్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోయింది. బట్ వీ కెనాట్ రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ దిస్ అరే అనమాట. అరే నుంచి డిలీట్ చేయడం వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొవిజన్ టు డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ అరే, బట్ అరే లిస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్. ద ఫ్రేమ్ వర్క్ అంటే ఎందుకన్నా ఫ్రేమ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అంటే ఏం కాదు, సింపుల్ గా ద కలెక్షన్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ అండ్ ఇట్స్ మెథడ్స్, అంతే. ఒక ఫ్రేమ్ వర్క్ అంటే క్యుములేటివ్ ఒక పర్టికులర్ ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్ లో మనకి కొన్ని ఇంటర్ఫేసెస్ అండ్ అందులో ఇంప్లిమెంట్ అయిన కొన్ని క్లాసెస్, ఆ క్లాసెస్ కొన్ని మెథడ్స్ ఇచ్చేసారు, ప్రీ డిఫైన్డ్ ఇచ్చేసారు. ఇవన్నీ క్యుములేటివ్ కలిపి దీని ఒక ఫ్రేమ్ వర్క్ అంటారు అనమాట. అంటే కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ద మల్టిపుల్ ఐ మీన్ ప్యాకేజెస్ అండ్ కలెక్షన్స్, సారీ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ అండ్ ఇట్స్ మెథడ్స్ అన్నమాట. ఓకే, ఎరే లిస్ట్ అనేది ఇది ఏ ప్యాకేజ్ ఉందంటే జావా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ కదా ఇవన్నీ కూడా మనకి ఇచ్చారన్నమాట. జావా డాట్ యూటిల్ అనేది మనకి అవైలబుల్, ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన ప్యాకేజ్ యొక్క బేస్ పాత్ డైరెక్టరీ లొకేషన్ జావా డాట్ యూటిల్. ఓకే, సో ఎరే లిస్ట్ కి ద సింపుల్ థింగ్, మీరు ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, డేటా యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, అండ్ ఆల్సో గెట్. సో మై లిస్ట్ డాట్ డేటాను గెట్ చేయాలండి, గెట్ ఆఫ్ సంథింగ్. మీరు దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం యూస్ చేస్తారు, ఎరే నేమ్ యూస్ చేసి ఇది యూస్ చేస్తాం, బట్ మనం మెథడ్ యూస్ చేస్తాం. ఇట్ ఈస్ సిమిలర్ టు దిస్ అనమాట. ఇండెక్స్ పొజిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజింగ్ ద ఎరే నేమ్ మనం ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ కదా, ఇప్పుడు క్లాస్ కి ఇలా క్రియేట్ చేసి దిస్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఉన్న మెథడ్స్ మనం యూస్ చేస్తాం. గెట్ ఆఫ్ అని చెప్పి గెట్ అనే మెథడ్ ఇచ్చారు ఆల్రెడీ ఎరే లిస్ట్ క్లాస్ లో. అందులో గెట్ అని ఇచ్చినప్పుడు దాన్ని ఏ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇండెక్స్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇండెక్స్ పొజిషన్ ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే డేటా అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూస్తే గెట్ ఆఫ్ ట్రూ. ట్రూ క్వశ్చన్ 3 అంటే 0, 1, 2, 3 ఇండెక్స్ లో ఉన్నది. దిస్ ఇస్ ద ట్రూ. ఈ వాల్యూ అనేది మనకు వచ్చింది గెట్ చేయడానికి. అంటే పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూ గెట్ చేయాలంటే మనం గెట్ అనే మెథడ్ వాడతాం. పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూ అనేది డిలీట్ చేయాలంటే విల్ యూజ్ ద రిమూవ్ మెథడ్. ఓకే, మనం డేటా యాడ్ చేయాలంటే విల్ యూజ్ ద యాడ్ మెథడ్. ఓకే, డేటాను అప్డేట్ చేయాలంటే విల్ యూజ్ ద సెట్ మెథడ్. మై లిస్ట్ డాట్ సెట్. సెట్ అని చెప్పి ఇక్కడ 2 ఎలిమెంట్స్ అలా ఇంట్. ఓకే, ఇందులో ఏం చేస్తుంది, ఇండెక్స్ అంటే 0లో
సంథింగ్ 1 2 3 ఉంది కదా, నేను 9 8 7 అనేది ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత జస్ట్ ఐ విల్ డిస్ప్లే ద ఫైనల్ అవుట్. సో మీరు ఇక్కడ చూస్తే 1 2 3 ఉన్నది, 9 8 7. ఇట్ ఈస్ ఈక్వల్ టు దిస్ వన్, వాల్యూను ఓవర్ రైట్ చేయడం. అరేలో సమ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి వాల్యూ ఇచ్చినప్పుడు అది ఏమైందంటే ద పర్టికులర్గా ఇక్కడ మనకి ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సంథింగ్ ఇష్యూ విత్ ద రికార్డింగ్. ఓకే, ఇలా మనం డిఫరెంట్ ఒక క్లాస్ ఇచ్చి ఆ క్లాస్ లో ని యూస్ చేసుకుని డేటాని యాడ్ చేయండి, యాడ్ అయిన డేటాని రిమూవ్ చేయండి, లేదంటే గెట్ చేయండి, లేదంటే వాళ్ళని అప్డేట్ చేసుకోమని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్ని వాళ్ళు ఇచ్చారు అనమాట. అవన్నీ కూడా ప్రీ డిఫరెంట్, మనం ఏం చేసుకోలేదు. ఓకే, అట్లా యాడ్ ఆల్ అండ్ మల్టిపుల్ థింగ్స్ వచ్చినప్పుడు అండ్ ఒక పర్టికులర్ దాంట్లో ఈ యొక్క ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సపోజ్ నేను ఎర్ర లిస్ట్ లో 2 ఉందో లేదో చెక్ చేయాలనుకో, ఎలా చెక్ చేయాలంటే ప్రతిదీ ఇటరేట్ చేసుకుంటా వెళ్ళాలి. ఎరే ఎరేలో ఇండెక్స్ 0లో 2 ఉందా, ఇండెక్స్ 1లో 2 ఉందా, 3లో, ఇలా 1 బై 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఎర్ర లిస్ట్ లో సింపుల్ గా మనకు ఇంకో మెథడ్స్ ఇచ్చారు. సింపుల్ గా ఏంటంటే రాద్దాము, డాట్ కంటైన్స్ ఆఫ్ 5. ఇలా దిస్ ఇస్ వాల్యూ, వాళ్ళకి ఇండెక్స్ కాదు, ఇది వాల్యూ. అంటే ఈ యొక్క ఎరేలో అంటే మై ఎరే లిస్ట్ అనే ఎరే లిస్ట్ లో 5 ఉందా లేదా, ఫాల్స్ అంటే 5 లేదు, ఇందులో ఉందా, ఇందులో 5 లేదు కాబట్టి ఇట్లా 1 2 3 ఇష్యూ ఇద్దాం. దిస్ ఇస్ ద వాల్యూ ఇవ్వాలి ఇక్కడ. నేను నాకు నచ్చిన వాల్యూ లిస్ట్ లో ఉందా లేదా చూసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ఫాల్స్. అగైన్ మై లిస్ట్ లో 1 2 3 లేదా, ఉంది కదా. ఓకే, దిస్ ఇస్ స్ట్రింగ్ వాల్యూ కదా, ఎక్స్పెక్టింగ్ స్ట్రింగ్. నౌ ఇట్ ఈస్ ట్రూ, అందుకే మనకి స్ట్రింగ్ యాడ్ చేసాం. సో నౌ ఇట్ గాట్ ఇట్ ట్రూ అన్నమాట. అంటే స్ట్రింగ్ అనేది ఉంది కాబట్టి. ఇంటీజర్ అంటే 9 8 7. ఎస్, సింపుల్ గా ఎర్రలో ఉందా లేదా చెక్ చేసుకుంటే వాల్యూ పాస్ చేస్తే ఈ మెథడ్ లోకి పాస్ చేస్తాయి. అంటే ఈ ఎర్ర లిస్ట్ లో నాకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు ఒక మెథడ్ ఇచ్చేస్తారు. కంటెంట్స్ అనే మెథడ్ వాడి నీకు ఏ వాల్యూ అయితే చెక్ చేయాలనుకున్నావో ఆ వాల్యూని చెక్ చేసుకో అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఓకే, ద కంటెంట్ మెథడ్ విల్ హెల్ప్ యూ టు చెక్ వెదర్ our required or given number or given value existed in the array list or not. ఇలా మనకు కొన్ని మెథడ్స్ అనేది ఇచ్చారు. సో సింపుల్ గా అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలంటే వీ కెన్ యూస్ ద ఫర్ ఈచ్ లూప్. సింపుల్ గా మనం ఆల్రెడీ తెలిసిందే, సింపుల్ గా ఫర్ అంటారు. ఇక్కడ మనకి ఏ డేటా టైప్ అయినా సరే అలౌ చేయాలి కాబట్టి విల్ గో విత్ ద ఆబ్జెక్ట్. ఎలిమెంట్స్ సో ఎలిమెంట్స్ అన్ని 1 బై 1 గెట్ చేసుకోవచ్చు అనమాట ఎరేలాని సేమ్. బట్ ఇక్కడ నేను ఇక్కడ ఎరే రాసినప్పుడు ఇక్కడ ఇంట్ అని తీసుకున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ ద టైప్ అనేది ఇంటిజర్ అనేది ఫిక్స్ కాబట్టి. బట్ ఏ టైప్ అయినా సపోర్ట్ చేసి అన్నిటికీ పేరెంట్ టైప్ ఒకటి ఉంటుంది అని చెప్పాను కదా, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకి మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి ఐ కెనాట్ గివెన్ దట్ ఎగ్జాక్ట్ టైప్ హియర్. సో దట్ అన్ని సపోర్ట్ చేసేది పేరెంట్ టైప్ కదా ఇదంతా కూడా. అది సూపర్, అన్నిటికీ సూపర్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డేటా టైప్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దట్ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ద సూపర్ క్లాస్, సో దట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఎనీ టైప్ ఆఫ్ ద వాల్యూ అనమాట. అందుకని ఇది మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఇది సింపుల్ గా మనం ఇటరేట్ చేసి వీ కెన్ గెట్ ద కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎరే నుంచి ఎలా అయితే తెచ్చుకున్నామో ద సేమ్ వే వీ కెన్ గెట్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఎరే లిస్ట్ ఆల్సో. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్లీ విల్ డీల్ విత్ ఆల్ ద డేటా అనమాట. డేటాను ఆర్గనైజ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఒక పర్టికులర్ అరే లిస్ట్ లోకి డేటాని యాడ్ చేయడం, లేదంటే రిమూవ్ చేయడం, గెట్ చేయడం,
అప్డేట్ చేయడం అండ్ చెక్ చేయడం పర్టికులర్ డేటా ఉందా లేదా, కంప్లీట్ ఎలిమెంట్ని ఇలా రిట్రైవ్ చేయడం, ఇదైతే ఇటరేషన్ అంటాం. ఇలా మనకి అరే లిస్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇందులో మనకి అరే లిస్ట్ అనేది మెయిన్లీ డీల్ విత్ లిస్ట్లో ఏదైనా సరే మనం ఏ యొక్క ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసామో, చూడండి మీరు యాడ్ తర్వాత 1 2 3 ఇక్కడ ట్రూ డబ్ల్యూ, ఏదైతే ఆర్డర్లో మనం ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. మీన్స్ ఇట్ విల్ ఫాలో ద ఇన్సర్షన్ ఆర్డర్. ఓకే, ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది. అరే లిస్ట్ ఇంటర్నల్ ఇంప్లిమెంట్ చేసిన అల్గారిథం ఏంటంటే ఇన్సర్షన్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి ఇచ్చారన్నమాట. అండ్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అరే లిస్ట్ లో వీ కెన్ యాడ్ ద డూప్లికేట్స్ ఆల్సో. దిస్ ఇస్ ఆల్సో ఏ సపోర్ట్. మీరు చూస్తే 1 2 3 అండి, ఎందుకంటే సెట్ సపోర్ట్ చేయదు. సెట్ లో మనం రిస్ట్రిక్ట్ చేశారనమాట. దానికి మేజర్ డిఫరెన్స్ అదే, డూప్లికేట్ అలౌ చేస్తే డూప్లికేట్ అలౌ చేయదు. లిస్ట్ సెట్ అని మనం చెప్తున్నాం కదా, లిస్ట్ ఇంటర్ఫేస్ లో ఇంప్లిమెంట్ అయినా వేరే లిస్ట్ అయినా లింక్ లిస్ట్ అయినా ఏదైనా సరే డూప్లికేట్స్ అనేది అలౌ చేస్తాయి. ఓకే, డూప్లికేట్స్ అని అలౌ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇందులో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నా సరే అది మెయింటైన్ చేస్తుంది డూప్లికేట్స్ వాల్యూ, బట్ సెట్ లో మెయింటైన్. ఓకే, అది ఎందుకో రేపు మనం సెట్ గురించి రేపు క్లాస్ లో చెప్పుకుందాం. టుడే జస్ట్ ఎరలిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, నేను చెప్పిన యాక్షన్స్ అని కూడా పెర్ఫామ్ చేసి ఈచ్ మెథడ్ అండర్స్టాండ్ చేసుకోండి, ఏం చేస్తుంది ఏంటని. జస్ట్ మీరు దీని మీద ఓవర్ చేసిన సరే ఇట్ విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ గో త్రూ దట్ అండ్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ గైస్? అర్థమైందా? కలెక్షన్స్ లో లిస్ట్ ఇంటర్ఫేస్ లో ఎర్ర లిస్ట్ గురించి అర్థమైందా? లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. ఎరేకే కొంచెం అడ్వాన్స్డ్ థింగ్ అంతే. అందుకే ఎరేని కంపేర్ చేసుకుంటూ చెప్పాను కదా. సో దట్ ట్రై చేయండి. మీరు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎరే క్రియేట్ చేయండి, ఎరేలో మనం డేటా మీద చేయలేని కొన్ని యాక్షన్స్ అన్ని కూడా ఎరే లిస్ట్ మీద చేయొచ్చు అనమాట. దానివల్ల ప్రొవైడ్ చేస్తారు మనకి. మనం ఏం కొత్తగా ఏం క్రియేట్ చేయాలి, ఉన్న వాటిని యూస్ చేసుకుందాం అంటే. ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రియేటింగ్ దట్ బేసిక్ డేటా స్ట్రక్చర్ అండ్ ఎరేని క్రియేట్ చేసే బదులు మనం ఇక్కడ ఏంటంటే ఎరే లిస్ట్కి వెళ్తాం అనమాట. బికాస్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఏమేమి అడ్వాంటేజ్ అవుతున్నాయో. ఎరేతో మనం ఆల్రెడీ ఏమేం చేయలేము అవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసాం ఇక్కడ. ఓకే, జస్ట్ మీరు గో త్రూ దిస్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ గెట్ అండర్స్టాండ్. అదర్ గురించి చెప్తాం, మ్యాప్ గురించి చెప్తాం. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, అండ్ ఇంకా బెటర్గా అర్థం అవడానికి అప్పుడు మీకు కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకే, మెయిన్లీ మీరు ఇట్లా అరే బేస్గా తీసుకుని అండర్స్టాండ్ చేసుకోండి. సో వాళ్ళు విల్ గెట్ అండర్స్టాండ్ ద బిట్ బెటర్. ఇంతే రియలిస్ట్ గురించి చెప్పాను ఆల్రెడీ, కొన్ని చెప్పాను కదా. ఇన్సర్షన్ ఆర్డర్ ఏంటి మనకి, టైప్ ఏంటి, ఇవన్నీ కూడా డూప్లికేషన్ థింగ్స్, ఆల్ ద థింగ్స్ విల్ యాడ్ ఇన్ టు హియర్. ఓకే, that's it guys, that's all for today.